ఎన్డీఏ కూటమి సర్కార్లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం వీలు చిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వటం లేదు. కానీ ఇప్పుడు బడ్జెట్లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా అంటే అది లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు సరికదా, అమరావతి రైల్వే జోన్, మెట్రో రైల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా ఏ ఒక్క అంశం గురించి ప్రస్తావించలేదు. బీహార్ విషయంలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది 2 లైన్ల వంతెన నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలిచ్చింది. ఏపీకి కేంద్రం కేటాయింపులు ఏమిటి అంటే పోలవరం ప్రాజెక్ట్ 5,936 కోట్లు కేటాయింపు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు కేటాయింపు, కేంద్ర బడ్జెట్లో విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయింపు, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు కేటాయింపు, రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు కేటాయింపు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు కేటాయింపు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయింపు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకు 242.50 కోట్లు కేటాయింపు.